నిజంగా ఎట్లా యుద్ధం చెయ్యాలో, ఎట్లా మళ్ళీ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చెయ్యాలో నిరంతర ప్రబోధం చేశారు. ఆఖరికి ఒకసారి శివాజీ మహారాజ్ ఆయన దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి బయలుదేరే ముందు నమస్కారం చేశాడు. గురువుగారు ప్రసాదం ఇచ్చి పంపిస్తారు కదూ, అందుకని ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్న గులకరాళ్ళు కొన్ని తీసి ఓ గుడ్డలో వేశారు, కాస్త మట్టి తీసి అందులో వేశారు, ఓ కొబ్బరికాయ తీసి అందులో వేశారు, గుర్రపు లద్దె, అక్కడ ఉన్న గుర్రం లద్దె వేసింది, ఆ లద్దె తీసి ఆ గుడ్డలో వేసి మూట కట్టి శివాజీ ఇదిగో ప్రసాదం అని ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపోయారు, ఏమిటి ప్రసాదం అని. పట్టుకుని వెళ్ళిపోయాడు. సతారా 7 కోటలు కదూ, తోరణ, రాయగడ, సింహగడ, పురందర, ప్రతాప్గఢ్, ఇవన్నీ కూడా వరస 7 కోటలు శివాజీ మహారాజ్ గొరిల్లా యుద్ధాలు చేసి స్వాధీనం చేసుకున్నాడు. ప్రతి కోట స్వాధీనంలో వెనక సమర్థ రామదాస్ గారి యొక్క అభయహస్తం, ఆశీర్వచనం, మార్గనిర్దేశనం, వ్యూహరచన ఉన్నాయి.